ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాడ్ పంతు అను బిరుదుకు ముఖ్య కారణము గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము రాయుటకు పురుకొలిపినది. అదేగాక బాబా గారి వింత లీలలను, చర్యలను మనసునకు ఆనందము కలుగుచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తొదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను రాయ మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమునకు న్యాయము కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మమును అయిన మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడును కానని హేమాడ్ పంతు భయపడెను. అతడిట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితంను గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును కాని, ఆకాశమును గుడ్డలో వేసి ముయ్యవచ్చును కాని యోగేశ్వరుని చరిత్ర రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమో అని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగేశ్వరుడును అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను రాయ కుతూహల పడిదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపితురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతునిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసుగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసుగను రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందుకు గలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసుగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనానో ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక.
సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకు బంకు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయను. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయను. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, జ్ఞానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగిలిన ఆనందము కలుగజేయను. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యములకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటుని. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే వరప్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనివి: ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనం చే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర రాయన అవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి, ఆశీర్వాదము లేనిదే ఏది జయప్రదముగా చెయ్యలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను: కథలను, అనుభవములను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా రాయమను. నేను సహాయము చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చగలను. వాడు తన అహంకారమును విడవగలను. దానిని నా పాదములపైన పెట్టగలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడిదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుందును. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించుకుము. ఏ విషయముపైనను కీడు మేలు ఇంచు వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమార్పంతో అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను అను వాగ్దానం వ్యక్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోర్కర్లతో నేనెక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములు అన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమైను. జబ్బు తగ్గలేదు. తొదకు వాని గురువుని పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుడిని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఎలా పోవాలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకుంటిని. కాని కానున్నది కాక మానదు. అది ఈ క్రింది విధముగా జరిగాను. నానా సాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి.
ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయ్యకి పర్యటనకై పోవుచుండేను. టాడా నుండి దాదర్కు వచ్చి అచ్చట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండేను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని ఉన్న నాన్న నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరి తిని బాంద్రా నుండి దాదరు వెళ్లి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవల్లని అనుకుంటుని. అటులని దాదర్కు టిక్కెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టిలోనికి అడవడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడికి పోవుచుంటివని నన్ను ప్రశ్నించాను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదరు స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మైలు దాదరులో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరిబందరు స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్నలు ఎలాగే జరగకుండినచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేడు వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి. కాని నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకా సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 సంవత్సరం ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. తాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నౌకరు బాబా వాడా చివరన ఉన్నారని మొట్టమొదట ధూళి దర్శనము చేసుకునమని నాకు సలహా ఇచ్చాను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చునను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలనది. నానా సాహెబ్ చంద్రకర్ చెప్పిన దానికన్నాను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి తప్పికలు మరిచి తిని మనసుకు సంతృష్టి కలిగను. పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించిందనుకుంటుని సాయిబాబాను చూచినంత మాత్రమే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవల్లని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకునవలను. ఏమి చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించి తిని బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంభం తరపున వాదించుచు కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయములో ఓడిపోయేది. మనుషుడొకటి తలించిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము గాని అహంకారము గాని నీకు తోడ్పడవు అనేను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కాని ఇదమిద్దమని ఏమీ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటిని. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించి తిని వేయేల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగను, వాడాలో ఏమి జరిగినది? ఏమి
ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడు పంతులు ఏమడుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది. మా వివాదము గూర్చి బాబా కిట్లు తెలిసెను. అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదనను ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్ భక్తు అను బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమాడ్ పంత్ అని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన 7వ వంశ రాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజ్య ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించిన వాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేన వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదును వసంగిరో తెలియకుండాను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుడుకొక ఎమ్మనియు నేనెప్పుడునూ అనుకోవ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చుననియు గ్రహించి తిని. అంతకు ముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యం కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా అట్లనేనియు భావించవచ్చును. ఎలయనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యంతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదేగాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనెనో హేమాడ్ పంతు రాసి ఉండలేదు. కాని కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడకు అని ఎవరు అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గమేది అని దీక్షితు అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుండి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమునున్న అడవిలో పులులు, తోడేళ్లు కలవు అని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకుపోయినచో అని కాకా సాహెబు అడుగగా అట్లయినచో కష్టమే లేదు అని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున ఉన్న తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడచ్చటనే ఉన్న దబోల్కరు తన ప్రశ్నకు అది తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురు బోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు ఉండి అనుభవతో ఉండి ఆత్మ సాక్షాత్కారము పొందిననియు దానికి దృఢమైన నమ్మకము, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకమని గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।